ప్రారంభించారు. ఆ ఖైదీలు అందరూ మార్పు చెందడం ప్రారంభించారు. వారు పశ్చాత్తాపం పడటం ప్రారంభించారు. వారు పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించారు. వీళ్ళు ఒక సువార్త బృందంగా మారిపోయారు. ఈ నలుగురు కలిసి మారిపోతే అక్కడ సంవత్సరం వచ్చింది. వారిని రిపబ్లిక్ డే రోజు విడుదల చేయాలి కదా. విడుదల చేయడానికి ఎవరిని పంపించాలంటే వారి సత్క్రియలను బట్టి అంటే ఈ నలుగురిని బయటికి తీసుకొచ్చారు. సంవత్సరానికే 14 సంవత్సరాల జైలు శిక్షణ అనుభవించకుండా సంవత్సరానికే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వాళ్ళు నలుగురు కలిసి అనుకోండి ఎక్కడికి వెళ్దామంటే ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను మా చిన్నప్పుడు మా ఊరు వదిలిపెట్టి మేము వెళ్ళిపోయాము. ఇప్పుడు మా ఊరు వెళ్ళి మా ఊరిలో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించాలి, అది నా భారం, నేను వెళ్తాను. ఇంకో ఇద్దరు అన్నారు, మేము మా ఊర్లో వెళ్ళిపోతాను. ఇంకో వ్యక్తి అన్నాడు, క్రైస్తవుడు అనే వ్యక్తి, మా అమ్మ మా నాన్న లేరు, వారు చనిపోయారు, అందుకని నేను దొంగొండ అయిపోయాను, కనుక ఇప్పుడు నేను కూడా నీతో పడతా, బాధ బయలుదేరి వెళ్దామంటే ఇద్దరు బయలుదేరారు. ఒక ఊరు వెళ్ళారు. ఒక ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరన్నా క్రైస్తవ ఇల్లు దొరికిద్దా అంటే ఆ ఊర్లో ఒకే ఒక ఇల్లు ఉందంట, క్రైస్తవుని ఇల్లు. రాత్రి దగ్గర 7 గంటల టైంలో ఆ ఊరు వెళితే ఆ ఊర్లో ఉన్న క్రైస్తవుని ఇల్లు ఒకే ఇల్లు అంటే అదిగో నా ఎక్కడ ఉండిద్దంటే ఆ ఇంటికి తీసుకెళ్లారు. ఒక ఆయన ఆ ఇంటికి తీసుకెళ్తే చూశారు. ఆ ఇంటికి వెళ్ళారు. అమ్మ వందనాలు అన్నారు. వందనాలు చెప్పింది. అమ్మ ఈ రాత్రికి ఇక్కడ ఉంటాము, రేపు మేము పలానా ఊరు వెళ్ళాలి, వెళ్ళిపోతామని అనగానే ఓకేనయ్యా ఉండండి అని చెప్పిస్తానంది. అక్కడ వారికి భోజనం పెడుతూ ఉంది. భోజనం పెడుతూ ఈయన ఏం చేయడం ప్రారంభించాడంటే అక్కడ ఒక యవనస్తుడు అడుగుతున్నాడు, నువ్వు ఎలా మార్పు చెందావు అని అడిగితే ఈయన స్టోరీ చెప్పడం ప్రారంభించాడు. ఇలా మా ఫ్యామిలీ ట్రైన్లో బయలుదేరుతుండగా ట్రైన్లో మా నాన్నకి హెల్త్ బాగాలేదు, తర్వాత మా అమ్మకి హెల్త్ బాగాలేదు, నేను మా అక్క ఇద్దరం కలిసి ఇలా ఉండిపోయాము, మా అక్కను ఇద్దరు హాస్టల్లో ఉన్నాం, ఇది స్టోరీ అని చెబుతూ ఉంటే అక్కడ వడ్డిచ్చే ఆమె వెంటనే ఈ పిల్లవాడి పేరు పెట్టి పిలిచింది. ఎవరంటే తప్పిపోయిన వాళ్ళ అక్క. గమనించండి, ఎందుకంటే బాల్యము నుంచి ఒక వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డలకు నేర్పిస్తావో, ఎప్పుడైతే ఒక దైవికమైన విధానంలో వారిని నడిపించే విధానం ఉంటుందో దేవుడు సమస్తాన్ని మేలుకరంగా జరిగిస్తాడు. వెంటనే ఆ పిల్లవాడిని పేరు పెట్టి పిలవంగానే ఎవరు నువ్వు, నా పేరు నీకట్టా తెలుసు అంటే నేను రా మీ అక్కను అని చెప్పడం ప్రారంభించాను. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే మేము మన ఊరు వెళ్తున్నాం అంటే నేను కూడా వస్తా పదండి అని చెప్పేసి ఆమె కూడా తను బయలుదేరారు. ఆ ఊరు వెళ్ళిన తర్వాత అందరూ వీళ్ళంకా విచిత్రంగా చూస్తున్నారు. మీరు ఎవరి పిల్లలు అంటే వీళ్ళు వాళ్ళ పేర్లు చెప్తున్నారు, మేము పలానా అంటే అది ఒక ఊరు చివరిలో కిల్లు ఉంది, అక్కడికి వెళ్ళండి పోండి, మీకు సంబంధించిన వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారని అని చెప్పారు. ఆ ఊరు చివరిని ఇంట్లోకి వెళితే అక్కడ ఒక ముసలం ఉంది. ఆ ముసలం దగ్గరికి వెళ్ళారు. చూడంగానే అక్కకి తమ్ముడికి కళ్ళ నీళ్ళు కారుతా ఉన్నాయంట. ఎందుకంటే ఆ చూసింది ఎవరినో కాదు, వాళ్ళ అమ్మని. వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది అన్నారు. వాళ్ళమ్మ అక్కడి నుంచి వ్యాధి నుంచి విడుదల పొందుకుని స్వస్థ పొందుకున్న తర్వాత వారు బయటికి పంపించేస్తే వీళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటూ అనేక ప్రాంతాలు తిరిగి వేసరిపోయి మరలా వచ్చేసి స్వగ్రామంలో ఉండిపోయిందంట. మరలా ఆ గ్రామానికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ అక్కడ ఉంది. వాళ్ళ అమ్మ కూడా ఈ పిల్లలు అక్కడికి వెళ్ళే లోపు ప్రభువు నమ్ముకుని ప్రార్థన చేస్తుందంట. ఏమని తెలుసు, అయ్యా నా పిల్లలు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, నా పిల్లలు ఎక్కడున్నా నా దగ్గర నడిపించబడాలి. ఒక గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి. ఎందుకంటే ఈ రోజున మార్పు అన్నది వాక్యం ద్వారా నీ బిడ్డలకు నువ్వు నేర్పిస్తే ఒకరోజు వాళ్ళ జీవితంలో మార్పు వచ్చింది, పరిపక్వమైన మార్పు వారి జీవితంలో కలిగింది. ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. చెట్టుకొకరు పొట్టుకొకరుగా మారిన దేవుడు సమస్తాన్ని మళ్ళీ సమకూరుస్తాడు. ఆమేన్. ఒకవేళ నా అనేవాళ్ళు నా దగ్గర లేరే నువ్వు అనుకుంటున్నావేమో, నీ దగ్గర మళ్ళీ నడిపిస్తాడు ఆయన. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ రోజున బైబిల్ వాక్యం సెలవిస్తుంది, పులిసిన పిండి సబుద్ధిని ఇప్పుడు ఆధారం చేసుకో మాకు. యూ డిపెండ్ ఇన్ ది గాడ్. దేవుని మీద ఆధారపడి యూ ఫాలో టు జీసస్. దేవుని అనుసరించు నీ జీవితంలో అద్భుతం దేవుడు జరిగిస్తాడంతే. ఆయన్ని అనుసరించకుండా నీ సబ్బుద్ధిని ఆధారం చేసుకుంటా ఆ రోజే ఆ యవనస్తుడు దేవుని వాక్యం వైపు మనసు పెట్టుకుంటా నాకెందుకు ఈ పుస్తకం సంగతి అని పక్కన పడేసినట్టయితే వారు అక్కను కలిసేవాడా, వారి తల్లిని కలిసేవాడా? లేదే. ఆ సంతోషాన్ని అనుభవించేవాడా? కాదే. ఈ రోజున ప్రభు సన్నిధిలో నువ్వు ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాలంటే నీ సబుద్ధిని, నీ పులిసిన పిండి అనుభవం నుంచి నువ్వు బయటకు రావాలా. నాకేంటి లాభం, నాకేంటి ప్రయోజనం, నాకేంటి ఉపయోగం అనే ఆలోచన నుంచి నువ్వు బయటికి రా. ఉపయోగం లేకపోవచ్చు దేవుని పని విషయంలో, ఒకవేళ ఆ పని విషయంలో నీకు నష్టమే కలగవచ్చు, కానీ ఆ నష్టాన్ని దేవుడు ఒకరోజు పూర్తి చేస్తాడు నీ జీవితంలో దీవెనకరంగా. ఆమేన్. కనుక మూడవదిగా ప్రియ దేవుని జనాంగ మధ్య చదవండి, దేవుని వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనం. దాస్య గృహమైన
ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడుము. ఏం చేయాలంట? ఎవరిని మర్చిపోకూడదు? ఎవరిని మర్చిపోకూడదు? నీ దేవుణ్ణి మర్చిపోకూడదు. దాసత్వ గృహం నుంచి నువ్వు విడిపించిన నీ దేవుని ఒకవేళ నువ్వు మర్చిపోతే జాగ్రత్త సుమా. బైబిల్లో దేవాది దేవుడు అంటాడు కీర్తన గ్రంథంలో, ఇశ్రాయేలులు నన్ను మర్చి ఉన్నారు. దేవుని జనాంగం దయచేసి గమనించండి. వారు నన్ను మర్చిపోయారయ్యా. నేను చేసిన మేళ్ళు పొందుకుని కూడా నన్ను మర్చిపోయారయ్యా. దేవుణ్ణి మర్చిపోయే అనుభవంలో నీ జీవితం ఉండకూడదు. కష్టాలు నీ దగ్గర ఉండొచ్చు, శ్రమలు నీ దగ్గర ఉండొచ్చు, ఇబ్బందులు నీ దగ్గర ఉండొచ్చు. ఆయన మరవకుండా ఎప్పుడైతే ఆయన పాదాల పట్టుకుని ప్రభుత్వం ప్రార్థిస్తావో ఆయన నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. ఇప్పుడు దేని బిడ్డలా గమనించండి, ఆయన మర్చిపోకూడదు. ఎప్పుడు మర్చిపోతారు? ఐగుప్తి అనే దాస్యత్వ గృహం నుంచి విడిపించబడిన నీ జీవితంలో మరలా దాస్యం అనే కాడి క్రిందకు నువ్వు వెళ్ళినప్పుడు ఆయన మర్చిపోతాం. అర్థమైందండి? ఎప్పుడు మర్చిపోతారు? మరలా దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళినప్పుడు, ఆ దాస్యం అనే కాడి క్రింద బ్రతకడానికి ఇష్టపడినప్పుడు సృష్టికర్తైన దేవుడు ఆ దాస్యత్వం నుంచి నువ్వు విడిపించిన దేవుని మర్చిపోతావు. కనుక ఆ విడిపించిన దేవుని మర్చిపోకుండా ఉండాలి అంటే దేవాతి దేవుడు సెలవిస్తున్న మాటల వైపు జ్ఞాపకం చేసుకుందాం. ఈ గృహములో కొన్ని గదులు ఉంటాయి. గమనించండి ప్రతిదిన బిడ్డరా. రిలయన్స్ అధినేత అంబానీ గారు తన భార్య కొరకు ఒక ఇల్లు కట్టించాడు. ఎన్ని గదులు తెలుసా అమ్మా? సుమారు 125 గదులు ఏమో, ఇంకా అంతకు పైన గదులు ఉన్నాయి. అంత ఇల్లుని తన భార్య బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన. అర్థమైందండి? ఆ ఇంట్లో వీళ్ళు ఉండేది ఎన్ని గదుల్లో తెలుసా? 4 గదుల్లో. కదమ గదులన్నీ ఎవరు ఉంటారంట? పని వాళ్ళు ఉంటారంట. పాపం వాళ్ళకి ఎంత లగ్జరీ పట్టిందో. అర్థమైందా? నేను అనుకుంటానండి, మరి అంత లగ్జరీ లైఫ్ వాళ్ళకి పట్టకపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళి ఉంటారు అక్కడ? కొన్ని వేల కోట్ల రూపాయలతో కట్టుకున్న ఇంట్లో. కానీ గమనించండి, కదమ గదులన్నింటిలో పని వాళ్ళు ఉంటారంట. ఆ నలుగురికి పని చేయడానికి కదమ గదులన్నింటిలో పనివారు ఉంటారంట. మరి ఈ మధ్య నువ్వు ఆయన ఇల్లు కట్టుకోవడం ప్రారంభించాడు. ఎక్కడ కడుతూ ప్రారంభించాడు తెలుసా? సముద్రంలో ఇల్లు కడుతూ ఉన్నాడు. సముద్రంలో ఎలాంటి ఇల్లు కడుతున్నాడు తెలుసా? ఆ అలలు వచ్చినప్పుడు అంటే ఇల్లు ఇలా వంగి మరలా లేచి నిలబడిద్దంట స్ప్రింగ్ యాక్షన్తో. అర్థమైందా? మునిగిపోదంట ఇల్లు. అల కొట్టినప్పుడు అలకి ఇలా వంగిపోయి మరలా స్ప్రింగ్ యాక్షన్తో లేచి నిలబడిద్దంట. ఈయన ఇలాంటి ఇల్లు కడితే ఇంకో ఇల్లు కడుతున్నాడు. ఎలాంటి ఇల్లు కడుతున్నాడు తెలుసా? సముద్రం షిప్ మీద ఇల్లు కడుతున్నాడు. అంటే ఎలాంటి వరదలు వచ్చినా ఆ షిప్ ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చుదంట. భలే విచిత్రపు ఇల్లు కడతా ఉన్నారు. గమనించండి, వీళ్ళందరూ ఇలాంటి ఇల్లు కడుతుంటే మార్స్ మీద ఇల్లు కట్టడానికి ప్రయత్నించారు ఎలన్ మస్క్ గారు. సరాసరి అక్కడ భూమి మీద ఇల్లు పనికిరావు, అది కొద్ది కాలానికి భూమి అంతా ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది, భూమి సర్వనాశనం అయిపోతుంది. కనుక ఈ భూమి మీద మన గృహాలు ఉండవు. కనుక ఇప్పుడు మనం ఎక్కడికి వెళదాం? గ్రహాల్లోకి వెళ్ళిపోదామని ఆ గ్రహాల మీద ఇళ్ళకి ప్లాన్ చేశాడు ఆయన. గమనించండి, ఆయన ఒక జెట్ ఫ్లైట్ ఒకటి కనిపెట్టాడు. ఆ జెట్ ఫ్లైట్ కొన్ని రోజులకి ఆ గ్రహాన్ని తీసుకెళ్ళిపోద్దంట. బాగా గుర్తుపెట్టుకుంది. ఈయన కనిపెట్టాడు చాలు అనుకుంటే చైనా దేశంలో బ్యాడ్ అనే ఒక ఆయన కూడా కనిపెట్టడం ప్రారంభించాడు. ఆయన కూడా సేమ్ దగ్గర ఆయన కంపెనీయే, చైనా దేశంలో ఆయన కంపెనీ దగ్గర 8,000 ఎకరాల్లో ఉందంట ఆయన కంపెనీ. ఎన్నేగలు? 8,000 ఎకరాలు. అంటే ఆ కంపెనీ చుట్టూ ఏముంటాయి? మొత్తం ట్రైన్లు కూడా తిరుగుతాయి, దాంట్లోనే బస్సులు ట్రైన్లు అన్నీ తిరుగుతుంటాయి. అంత పెద్ద కంపెనీ పెట్టి ఇప్పుడు ఈయనకి ఎలన్ మస్క్ గారికి పోటీకి వెళ్తున్నాడు ఆయన. గమనించండి, టెక్నాలజీని పెంచుకుంటున్నారు ఎవరికి వారు. ఇప్పుడు ఇళ్ళు కూడా ఇటువరకు ఇళ్ళు ఏదన్నా మార్చాలి అంటే మనకి ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? కింద ఈ బోట్లు పెట్టి ఇంట్లో పైకి లేపుతున్నారు. లేపి హైట్ తగ్గిందనుకోండి, రోడ్డు పెరిగింది, ఇల్లు హైట్ తగ్గింది. ఇప్పుడు ఇల్లు పడేసి మళ్ళీ కట్టుకోవడం ఏం లేదు. ఆ ఆర్డర్ ఇస్తే, కంపెనీ వాడికి ఆర్డర్ ఇస్తే వాడు వస్తాడు, కింద నుంచి మొత్తం బోల్డ్లు పెట్టేసి పైకి లేపుతాడు ఇంటిని.
ఇంటిని పైకి లేపి ఎంత హైట్ కావాలో అంత హైట్ పెట్టేసి కింద మెరగబోసేసి మొత్తం సెటరైట్ చేసి నీకు చేతికి అప్పగించేసి వెళ్ళిపోతాడు. అంటే ఇల్లుగానే ఉండిద్ది. ఇంత టెక్నాలజీ వచ్చేసింది. ఇలాంటి ఇళ్లలో కొన్ని గదులు ఉంటాయిగా. ఇప్పుడు ఐగుప్తి అనే దాసత్వంలో కూడిన ఆ గృహంలో ఎలాంటి గదులు ఉన్నాయో కొన్నిటిని మీకు పరిచయం చేయాలని కొంచెం చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి. ప్రతి దేవుని జనాంగమ దయచేసి గమనించండి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 31వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయం 19వ వచనం. చదవమ్మా. రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలిను. చాలు. ఏం దొంగిలిదంట? ఏంటి అమ్మా? గృహదేవతలు. అంటే ఇంట్లో ఏముంటాయి? ఒక గదికి పూజా గది ఉండిద్ది, తెలుసా మీకు? మనకు అలవాట్లు లేవు కానీ మనం అలాంటి పెట్టుకోం. కానీ మనకి ఏ గది అయినా రెడీ అంటాం పూజ చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి. కానీ హిందువులకి ఏముంటుంది తెలుసా? కంపల్సరీ గది, దాంట్లోనే పటాలైనా ఏమైనా దాంట్లోనే ఉంటాయి. వారు ఇల్లు కట్టారంటే చిన్న పూజ గది కూడా కడతారు, కంపల్సరీ కట్టుకోవాలి అది. కనుక ఇలా గృహదేవత అక్కడ ఉండిద్దంట. ఇప్పుడు బైబిల్లో గృహదేవత గురించి ఏం రాయబడి ఉంది? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపంతో సమానము, మూర్ఖతనగా ప్రచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. చాలమ్మా. ఇప్పుడు దాసత్వం అనే ఐగుప్తి నుంచి విడిపించాడు. దేని నుంచి విడిపించాడు? తిరుగుబాటు నుంచి నేను విడిపించాడు. తిరుగుబాటు నుంచి నేను బయటకు తీసుకొచ్చాడు. ఇంతకు మునుపు తిరుగుబాటు లక్షణముతో నీ ప్రవర్తన ఉండేది, తిరుగుబాటు నీ స్వభావంగా మారేది. ప్రతి దానికి వ్యతిరేకంగా మాట్లాడటమే నీ స్వభావం. కానీ ప్రభు ఏం చేస్తారంటే ఆ స్వభావం నుంచి నేను బయటికి తీసుకొచ్చాడు. ఆ వ్యతిరేకమైన ఆలోచన నుంచి నేను బయటికి తీసుకొచ్చాడు. అయినను సరే మరలా తిరుగుబాటు చేస్తున్నావంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దాస్యమనే కాడి క్రిందకు. ఈరోజు తిరుగుబాటు దేవుని జనాంగమ దయచేసి గమనించండి. తిరుగుబాటు చాలా రకాలు ఉన్నాయి. వాటిలో 3 రకాలు చెబుతాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడెప్పుడు తిరుగుబాటు వచ్చిందంటే నీకు నచ్చకపోతే తిరుగుబాటు వచ్చింది అంతే. ఎప్పుడు తిరుగుబాటు వచ్చింది చెప్పండి? ఏం చేయకపోతే? నచ్చకపోతే. భర్త చీర తెచ్చాడు పండగ, కానీ అది నీకు నచ్చలా. ఇప్పుడు ఏం చేస్తారు? అమ్మాయి ఎంత ప్రేమతో తెచ్చాడో అని కట్టుకుంటారా? ఏం చేస్తారు? తెచ్చావులే పనికి మంది ఒకటే, చెత్త కొంది, ఇదేంటి ఎట్లాంటి తెచ్చో, నన్ను తీసుకెళ్తే నేను తెచ్చుకోలేనా అంటే ఏం వచ్చినట్టు అక్కడ చెప్పండి. పిల్లలు ఉన్నారు, ఒకవేళ నువ్వు వంట చేసావు, భర్తకు నచ్చలా, ఇప్పుడు ఏం చేస్తాడు? అబ్బా నా భార్య ఎంత చక్కగా ఉండిందో అని తింటాడా? చెప్పండి, ఏం చేస్తారు? నచ్చలా ఏం వండటం ఇసిరి కొడతారు. ప్లేట్ టెల్లుమని మోగాల, గోడకేసి కొడితే అవసరం ప్లేట్ 2 ముక్కలు అవ్వాలా. అర్థమైందా? తిరుగుబాటు దేనికి వచ్చేది? నచ్చకపోతే వచ్చేది తిరుగుబాటు. మొట్టమొదటిగా నీకు నచ్చకపోతే చాలు తిరుగుబాటు ప్రారంభమైంది. రెండవది చెప్పుడు మాటలు వినటం వల్ల వచ్చేది తిరుగుబాటు. రెండవది ఏమి మాట? నచ్చలా, ఎత్తగొట్ట నా భార్యే కదా అనుకున్నావు, ఎత్తగొట్ట నా భర్తే కదా అనుకున్నావు. పక్కన ఏందే పిచ్చిదానే, ఇట్లాంటి పిచ్చి చీరలు తెస్తే ఏం కూరలా ఏం తింటున్నావురా నువ్వు, ఇట్లాంటి చెత్త తింటున్నావు ఏంద్రా అంటే అప్పుడు వచ్చిందన్న స్టార్ట్ అయింది. అప్పుడు వెలిగిద్ది బలుపు. కొంతమంది నిదానంగా వెలిగిద్ది అనమాట పాస్. అర్థమైందా? అంటే చెప్పుడు మాటలు వినటం వల్ల తిరుగుబాటు స్టార్ట్ అయింది. మూడవది తిరుగుబాటు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బాగా గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని జనాంగమా, అధికారము అన్నది ఆశపడినప్పుడు తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఎప్పుడమ్మా? ఎప్పుడు? అధికారం నాకు అధికారం కావాలి అనుకున్నప్పుడు ఏమొచ్చింది? లేదా? అవునా కాదా చెప్పండి?
అట్టీడు ఓపమాకండి, నాకు అర్థం కావట్లా, ఎట్టెట్ట అంటున్నారు. ఎప్పుడు వచ్చింది? అధికారము కావాలనుకున్నప్పుడు. అధికారం కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమొచ్చింది? తిరుగుబాటు వచ్చింది. ఇంట్లోనే బయట విషయాలు నేను తీసుకెళ్ళనండి మీకు, ఇంట్లో చెబుతా, బాగా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు అక్క తమ్ముడు ఉన్నారు. అక్క పెత్తనం చేయట్లా, తమ్ముడు అన్ని పెత్తనం చేస్తున్నాడు. అక్క కావాల్సినవి తమ్ముడే తెచ్చేస్తున్నాడు. ఇప్పుడు అక్కకు బాధ వేస్తుంది. పొద్దాగా ఈడు తెస్తే నేను తీసుకోవడం ఏంటి, నేనేమవ్వాలా? ఇప్పుడు స్టార్ట్ చేసిద్ది. ఏంది? ఆడి తెస్తే తేవాలా? ఆడికంటే చిన్నోడినా పెద్ద అన్న నేను? లేకుంటే అన్న తమ్ముళ్ళు, చిన్నోడు తెస్తున్నాడు, పెద్దోడు ఉన్నాడు, ఆడికంటే చిన్నోడు పెద్దోడు నేను? ఇప్పుడు దేనికోసం ఇది పోరాటం చెప్పండి? అధికారం. దేనికోసం? అధికారం. తిరుగుబాటు ప్రారంభమవటానికి కారణాలు చాలా ఉన్నాయి, కానీ వాటిలో ముచ్చుకు 3 చెప్పాను. మనసును పెట్టుకోండి, మనసును పెట్టుకుని జాగ్రత్త పడండి. అంతేగాని పాస్టర్ గారు చెప్పాడు నిజమే కదా, ఇప్పుడు వరకు నాకు ఆలోచన పుట్టలేదు, చేస్తాలే, ఇంటికి వెళ్ళి అధికారం చేస్తాలే అని చెప్పి చేశారా, మీ దిప్పలు మీరే పడతారు, నేను పడలేను. అర్థమైందా? జాగ్రత్త సుమా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దాస్యం అనే గృహము నుంచి నిన్ను విడిపించాడు. ఐగుప్తి దాసత్వం నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చింది. ఎలాంటి స్వభావం నుంచి? తిరుగుబాటు స్వభావం నుంచి. ఆ తిరుగుబాటు స్వభావాన్ని విడిచి రాని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు బాధపడుతున్నాడండి, దేవుడు వేదన పడుతున్నాడు. ఒకసారి మీరు చదవండి యెషయా గ్రంథము, దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చూసితనే, వారు నా పైన ఏం చేస్తున్నానంట? ఎంత బాధపడుతున్నాడండి, ఎంత బాధపడుతున్నాడు. ఈ రోజున నేను గొప్పవారిగా చేసిన వారే నా పైన తిరుగుబడుతున్నారు. ఉద్యోగం లేదని నా సన్నిధిలో ప్రార్థించినప్పుడు నేను ఉద్యోగం ఇచ్చానే, అయితే ఈ రోజున వాళ్ళే నా పైన తిరుగుబడుతున్నారు. నాకు పిల్లలు లేరు ప్రభా, పిల్లలు కావాలని అడిగితే నేను పిల్లల్ని ఇచ్చినందుకు వారే నా పైన తిరుగుబడుతున్నారు. ప్రభా నాకు సహాయం చేయ్యా, ఇదిగో పలానా విషయంలో నేను ఇబ్బందుల్లో ఉన్నాను, సహాయం చేయనప్పుడు ఆ ఇబ్బందులు నేను సహాయం చేశానే, అందుకనే వారు నా పైన తిరుగుబడుతున్నారు. ఇలా అన్ని విషయాల్లో నిన్ను గొప్పవారిగా చేస్తే ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు తిరుగుబాటు చేసే స్వభావాన్ని కలిగి ఉన్నావా? నీకు నచ్చాలని ఎప్పుడు ఆలోచించొద్దు. అనేక మరలు చెబుతున్నా, భర్తకు నచ్చినట్టుగా భార్య ఉండటం, భార్యకు నచ్చినట్టుగా భర్త ఉండటం వారి ఇరువురి దాంపత్య జీవితంలో అతి శ్రేష్టమైనదే. కానీ కొన్ని సందర్భాల్లో మనకు నచ్చినట్టుగా అన్నీ ఉండవు. కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అవ్వటమే లైఫ్ అనేది, సర్దుకుపోవటమే జీవితం అనేది. సర్దుకుపోలేనప్పుడు జీవితం కూడా కనపడదు. కొన్ని సందర్భాల్లో ఓపిక కలిగి సర్దుకుంటే లెవెలు నా విధానం వాస్తవం అప్పుడు ఉంది. ఇప్పుడు దేవుడు కష్టాలు ఇచ్చాడు, పడు, అనుమతించాడు, స్వాగతించు. ఒక రోజున సంతోషాన్ని కూడా నీకు కనిపించిన దేవుడు సంతోషాన్ని కూడా కంపల్సరీ ఇస్తాడు. దుఃఖం ఇచ్చిన దేవుడు ఆనందాన్ని కూడా కంపల్సరీ ఇస్తాడు. కానీ తిరుగుబాటు మాత్రం చేయమాకు. దాని నుంచి నువ్వు విడిపించబడ్డావు, ఆ దాసత్వం నుంచి నువ్వు బయటకు వచ్చావు. మరలా తిరుగుబాటు చేయమాకు. ఈ రోజున ఎక్కువ శాతం తిరుగుబాటు ఎక్కడ జరుగుతుంది తెలుసా? సేవా పరిచయ మీద, దైవికమైన పరిచర్య జరగకుండా తిరుగుబాటు జరుగుతుంది. చాలా సంఘాల్లో వ్యతిరేకమైన తిరుగుబాటు, ఆధిపత్యపు పోరు, నచ్చని విధానము. ప్రతిదిన బిడ్డలారా గమనించండి. ఒక ప్రాంతానికి వెళ్ళా, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వార్తన్న దేవుడు 9 కృపావరాలు ఇచ్చాడు, కానీ ఏనాడు చెప్పుకోలేదు. ఈరోజు మీతో చెప్తున్నా, మీ గురించి బయోడేటాతో సహా వివరించి చెప్పగలనయా అన్న. అనగానే ఆయనకేమనిపించిందో తెలియదు నాకు. దేవుడు చెప్పమన్నాడు అసలు బైబిల్లో ఎక్కడన్నట్ట? దేవుడు చెప్పమన్నాడా? చెప్పండి. ఒకళ్ళ గురించి ఒకళ్ళని చెప్పమన్నాడు అసలు దేవుడు? వాళ్ళ గురించి ఒకటి చెప్పమన్నాడా? చెప్పండి. ఎవరికైనా చెప్పినట్టు ఉందా బైబిల్లో అని చెప్పి లేచాడు, స్టార్ట్ చేశాడు. ఒక పావు గంట చెప్పాడు. అయిపోయిన తర్వాత నేను ఒక అరగంట చెప్పా. ఆ తర్వాత నుంచి దగ్గరకు రావట్లా మనిషి, ఆ తర్వాత నుంచి దగ్గర రావట్లా, దూరంగా ఉంటున్నాడు. మళ్ళీ దగ్గరికి వెళ్ళి బ్రదర్ రండి బ్రదర్ అంటే, ఓకే పాస్టర్ గారు. ఏమన్నా ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళండి, దేవుడు మీతో మాట్లాడతాడు.
ఈ రాత్రికి మీరు ఇంటికి వెళ్ళండి, దేవుడు మీతో మాట్లాడతారు. అప్పుడు తెల్లారి నాతో చెప్పండి. ఇక అంతే. ఒక్క మాట మాట్లాడింది. ఇతరుల గురించి చెప్పొచ్చా అంటే బైబిల్లో చాలామంది భక్తుల గురించి ప్రవచనాలు దేవుడు మాట్లాడిచ్చాడు కదా. వాటిలో ఒక భక్తుడి గురించి మీకు బాగా తెలిసిన భక్తుడు నాతాన్ అనే ఒక ప్రవక్త ఎవరి గురించి చెప్పాడు? ఆ వ్యక్తి గురించి చెప్తే మీరు చెబుతారని ఈ వ్యక్తి గురించి చెప్పా. మీరు తెలివి గల్లవాళ్ళు కదా, చెప్పండి అమ్మా. దావీదు గురించి చెప్పాడు. అయ్యా దావీదా, ఓ రాజా, నీ పరిస్థితి ఇదయ్యా అన్నాడు. నిశ్చయముగా అట్లాంటి వాడు మరణశిక్ష గురవును అని అన్నాడు. ఆ వ్యక్తి నువ్వేనయ్యా అన్నాడు. ఏంట్రా బాబు నా పరిస్థితి అని అర్థం చేసుకుని వెంటనే పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year.